హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మిస్టర్ లోకల్ ఛానల్. ఈరోజు మీ ముందుకి ఒక కరెంట్ అఫైర్స్ టాపిక్తో వచ్చాను. దాని టాపిక్ నేమ్ ఏంటంటే ఇండియా చైనా మధ్యలో మైత్రి సాధ్యమేనా అనేది టాపిక్ అనమాట. అంటే మైత్రి అంటే ఫ్రెండ్షిప్ అనమాట. అసలు ఈ రెండు దేశాల మధ్యలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఎందుకు ఈ రెండు వార్ సిచ్యువేషన్కి వెళ్తున్నాయి అనేది మనం కొంచెం డీటెయిల్డ్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రెండు దేశాలకి ఉన్న చారిత్రక నేపథ్యం, భౌగోళిక నేపథ్యాన్ని కూడా మనం పరిశీలన చేస్తే ప్రస్తుతానికి ఉన్న సిచ్యువేషన్లో ఏ రెండు దేశాలు వార్కి వెళ్ళినా అది ప్రపంచ దేశాలకు ఏ విధంగా నష్టాన్ని కలిగిస్తుందో దాని వార్కి ఈ రెండు దేశాలు యుద్ధ వాతావరణానికి వెళ్ళకుండా ఎలా నివారించవచ్చో కొన్ని విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా వీటికి సంబంధించిన జియోగ్రాఫికల్ సిచ్యువేషన్ చూస్తే కొన్ని ఫ్యాక్ట్స్ గమనిస్తే ప్రపంచ దేశాల్లో విస్తీర్ణ పరంగా చైనా 3వ స్థానంలో ఉంటే భారతదేశం అనేది ఇండియా 7th ప్లేస్లో ఉందన్నమాట ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా. ఫస్ట్ ప్లేస్లో రష్యా ఉంది, సెకండ్ ప్లేస్లో కెనడా ఉంది, 3వ ప్లేస్లో అయితే 3rd ప్లేస్లో చైనా ఉంది. 7th లార్జెస్ట్ కంట్రీగా ఇండియా ఉండటం జరిగింది. పాపులేషన్ టర్మ్ చూస్తే ఇన్ టర్మ్స్ ఆఫ్ పాపులేషన్ చైనా ఫస్ట్ ప్లేస్లో ఉంటే భారతదేశం 2nd ప్లేస్లో ఉంది. ఈ రెండు దేశాలు కూడా అనేక రకాలుగా న్యాచురల్ రిసోర్సెస్తో, మినరల్స్, మైన్స్తో, హ్యూమన్ సోర్స్తో ఉన్నాయి రెండు కంట్రీస్. మొదటి నుంచి కూడా ఈ రెండు దేశాలు పరస్పరం ఒక దేశంతో ఇంకో దేశం సహాయ సహకారాలు అందించుకుంటూ స్నేహభావంతోనే ఉండేవి. కాకపోతే కొన్ని పరిస్థితుల మూలంగా ఈ రెండు దేశాల మధ్యలో కొన్ని సందర్భాల్లో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా వార్ సిచ్యువేషన్ క్రియేట్ అవుతున్నాయి. వాటిని తెలుసుకుంటున్నాం ఇప్పుడు మనం. ఈ రెండు దేశాలు కూడా ఏషియా కాంటినెంట్లో ఎక్కువ ఏరియా ఆక్యుపై చేసిన దేశాలు. ఈ మొత్తం వరల్డ్ పాపులేషన్లో 2/3 పాపులేషన్ అనేది ఈ రెండు దేశాల్లో ఉండటం జరుగుతుంది. ఫ్యూచర్ వరల్డ్ డెవలప్మెంట్ కూడా ఈ రెండు దేశాల్లో జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ రెండు దేశాలు ఎక్కువ యూత్, యంగ్స్టర్స్ ఉన్నారు. ఇక్కడి నుంచే డెవలప్మెంట్ అనేది జరిగే అవకాశం కూడా ఉంది. నెక్స్ట్ గమనిస్తే ఈ రెండు దేశాల మధ్యలో అసలు వార్ సిచ్యువేషన్ రావడానికి కొన్ని సమస్యలు ఉన్నాయన్నమాట. 3 ప్రధాన సమస్యల మూలంగా ఈ రెండు దేశాలు వార్ విషయంలోకి వెళ్తున్నాయి. ఒకటి టిబెట్ ఇష్యూ అనమాట. ఈ టిబెట్ ఇష్యూ ఏంటంటే చైనాలో ఒక పార్ట్ టిబెట్, ఇండియాకి నార్త్ సైడ్ హిమాలయాస్ క్రాస్ అయిన తర్వాత ఒక టిబెట్ రీజన్ వస్తుంది. ఈ రెండు దేశాల మధ్యలో సమస్యకి కారణమైన కొన్ని మేజర్ ఇష్యూస్ మాత్రం మీకు చెప్పదలుచుకున్నాను. చాలా మైనర్ ఇష్యూస్ కూడా ఉన్నాయి రెండు దేశాల మధ్యలో సమస్య రావడానికి కారణం అనమాట. ఈ మేజర్ ఇష్యూస్ ఏంటంటే ఫస్ట్ టిబెట్ ఇష్యూ అనమాట. టిబెట్ రీజన్ అనేది హిమాలయాస్లో ఉంది. అంటే ఇండియాకి నార్త్ సైడ్ హిమాలయాస్ క్రాస్ అయిన తర్వాత టిబెట్ రీజన్ వస్తుంది. అది టిబెట్ రీజన్ అనేది చైనా యొక్క ఇంటర్నల్ పార్ట్. అక్కడ టిబెట్లో ఉన్న ప్రజలందరూ కూడా దే ఆర్ బుద్ధిస్ట్ రిలీజియస్ పీపుల్, అంటే బౌద్ధ భిక్షువులు. వాళ్ళు చైనా నుంచి ఇండిపెండెంట్గా ఉండటం కోసం 1950sలో దలైలామా అనే బౌద్ధ భిక్షు హెల్ప్తో ఒక యాజిటేషన్ స్టార్ట్ చేశారు. అప్పటికే చైనాలో ఉన్న గవర్నమెంట్ వాళ్ళు, కమ్యూనిస్ట్ గవర్నమెంట్ వాళ్ళు ఇలాంటి రిలీజియస్ రీజనల్ యాజిటేషన్స్ వాళ్ళు క్రష్ చేయడం కోసం వాళ్ళు ఆర్మ్డ్ ఫోర్సెస్ ఉపయోగించారు. ఆ టైంలో ఈ దలైలామా ఇండియన్ గవర్నమెంట్ సపోర్ట్ తీసుకున్నారు. ఆయన సేఫ్గా హిమాచల్ ప్రదేశ్ రీచ్ అయ్యి అక్కడ ధర్మశాలలో ఇండియన్ గవర్నమెంట్ సెక్యూరిటీలో ఈరోజు కూడా ఉండటం జరుగుతుంది. అప్పటి నుంచి 1958 నుంచి ఈరోజు వరకు చైనా గవర్నమెంట్ దలైలామాని చైనా గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయమని అడుగుతుంది. మన కంట్రీలో ఉన్న దలైలామాని మనం హ్యాండ్ అవుట్ చేస్తే వాళ్ళు అక్కడ ఆయన సివియర్గా పనిష్ చేయడం జరుగుతుంది అనమాట. ఆ దలైలామాకి ఇండియన్ గవర్నమెంట్ ఎందుకు సపోర్ట్ చేసిందంటే అక్కడ ఆ దలైలామా ఈజ్ ద లీడర్ ఆఫ్ బుద్ధిస్ట్ కమ్యూనిటీ. అంటే ఇండియాలో బుద్ధిజం పుట్టడం మీకు ఆల్రెడీ తెలుసు. గౌతమ్ బుద్ధ ఆయన ఇండియాలో బౌద్ధ మతాన్ని స్థాపించడం జరుగుతుంది. ఇది వరల్డ్ వైడ్గా మన ఇండియాలో ఈ బుద్ధిస్ట్ రిలీజన్ కాస్త డెవలప్మెంట్ తగ్గిన చైనా, థాయిలాండ్, బ్యాంకాక్ ఇలాంటి వియత్నాం, కొరియా ఇలాంటి దేశాల్లో ఈరోజు కూడా బుద్ధిస్ట్ రిలీజన్ స్ప్రెడ్ అయ్యి అక్కడ ఫ్లరిష్ అవుతూ ఉన్నది. మన దేశం దలైలామాకు సపోర్ట్ ఇవ్వడం కారణం ఆయన బుద్ధిస్ట్ లీడర్ కనుక. అహింసో పరమో ధర్మ అనే సూత్రానికి మన నాయకులు కట్టుబడి ఉన్నారు కనుక, మన దేశ ప్రజలు నమ్ముతారు కనుక ఆ బుద్ధిస్ట్ లీడర్కి సపోర్ట్ చేయడం కోసమే సపోర్ట్ చేశారు. అది చైనా గవర్నమెంటు దాన్ని ఒక సాగ్గా చూపించి ఇండియాని డిఫరెంట్ ఇంటర్నేషనల్ ఏరియా
డయాస్ల మీద క్వశ్చన్ చేస్తుంది. మాకు సంబంధించిన వ్యక్తిని, మాకు సంబంధించిన వివాదంలోకి మీరు ఎందుకు ఇంటర్ఫేర్ అవుతున్నారని. అదే ఇష్యూ నడుస్తూ ఉందనుకోండి, తర్వాత చూద్దాం. నెక్స్ట్ రెండో ఇష్యూ ఏంటంటే బ్రహ్మపుత్ర రివర్ ఇష్యూ అనమాట. బ్రహ్మపుత్ర రివర్, ఈ బ్రహ్మపుత్ర రివర్ టిబెట్ ఏరియాలో షకీమ్ యాంగ్ జాంగ్ అనే ఏరియాలో అది పుట్టడం జరుగుతుంది. అక్కడి నుంచి చైనా ప్రాంతం నుంచి ఫ్లో అవుతూ ఇండియాలో 2 స్టేట్స్లో అది ఫ్లో అవుతుంది. మొదటిది అరుణాచల్ ప్రదేశ్ ఎంటర్ అయ్యి, తర్వాత అక్కడి నుంచి అస్సాం ఏరియా గుండా బంగ్లాదేశ్లోకి ఎంటర్ అవుతుంది. బంగ్లాదేశ్ నుంచి తర్వాత బే ఆఫ్ బెంగాల్లోకి బ్రహ్మపుత్ర రివర్ ఫ్లో అవుతుంది. మన ఇండియాలోకి వచ్చే బ్రహ్మపుత్ర రివర్ వాటర్ని చైనా గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే డ్యామ్స్ ప్రాజెక్ట్స్ కట్టి బ్లాక్ చేస్తున్నారు. ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు, బంగ్లాదేశ్ వాళ్ళు బ్రహ్మపుత్ర రివర్ వాటర్ కోసం చైనా వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. అది కూడా ఒక ఇష్యూలో ఉంది. ఈ 2 దేశాల మధ్యలో సమస్యల్లో అంటే ట్రబుల్స్ రావడానికి అది కూడా ఒక ఇష్యూ. ఇక మూడోది ఏంటంటే ఇండియా చైనా మధ్యలో ఉన్న మూడవ ప్రధానమైన సమస్య ఏంటంటే అరుణాచల్ ప్రదేశ్ స్టేట్ అనమాట. అరుణాచల్ ప్రదేశ్ స్టేట్ అనేది ఇట్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఇండియా. ఇది ఒక నార్త్ ఈస్టర్న్ స్టేట్. ఈ అరుణాచల్ ప్రదేశ్ స్టేట్లో ఉన్న ఏరియాని చైనా వాళ్ళు వాళ్ళ మ్యాప్లో యాడ్ చేసుకుని వాళ్ళు వరల్డ్ లెవెల్లో ఆ ఏరియా మాదే అని పబ్లిసిటీ చేయడం జరుగుతుంది. దాన్ని ఇండియా వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. ఆల్రెడీ క్వశ్చన్ చేశారు కూడా. తర్వాత వాళ్ళు అరుణాచల్ ప్రదేశ్ ఏరియాని వాళ్ళు తీసేసి వాళ్ళ మ్యాప్ మళ్ళీ రీడ్రా చేసి వెబ్సైట్లో ప్లేస్ చేయడం జరిగింది. నెక్స్ట్ వాళ్ళు చైనా వాళ్ళు అరుణాచల్ ప్రదేశ్ ఏరియా మాది అని చెప్పడానికి కారణం ఏంటంటే అరుణాచల్ ప్రదేశ్లో ఉండే ప్రజలు వాళ్ళ యొక్క బాడీ స్ట్రక్చర్ కానీ, వస్త్రధారణ కానీ, ఫుడ్ హ్యాబిట్స్ కానీ, కల్చర్ కానీ ఇవన్నీ కూడా చైనా వాళ్ళ దగ్గరగా ఉంటాయి. దానివల్ల ఏంటంటే వాళ్ళు ఆ ఏరియా మాది అని చెప్పి ఆర్గ్యూ చేస్తున్నారు. ఈ 3 కూడా ప్రధాన సమస్యలు అనమాట. ఒకటి టిబెట్ ఇష్యూ, రెండోది బ్రహ్మపుత్ర రివర్ ఇష్యూ, మూడోది అరుణాచల్ ప్రదేశ్ స్టేట్. ప్రజెంట్ ఈ 3 కూడా ఎప్పటి నుంచో ఉన్నాయి, ఇప్పుడు స్టార్ట్ అయింది కాదు. అది కాకుండా ఇండియా చైనా మధ్యలో చాలా కొన్ని మైనర్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. అవి ఒక్కొక్కటిగా అప్పుడప్పుడు ఆ సందర్భాన్ని బట్టి రైజ్ అవుతూ తర్వాత బైలేటరల్ టాక్స్ ద్వారా అంటే ఇరు దేశాల మధ్యన జరుగుతున్న పరస్పర చర్చల ద్వారా కొంత టైం సప్రెస్ అవుతూ మళ్ళీ రైజ్ అవుతుంటాయి. మరి ముఖ్యంగా ఒకసారి గమనిస్తే ప్రజెంట్ ఈ 2 దేశాల్లో ఏ దేశం వార్ సైడ్కి వెళ్ళినా వరల్డ్ మొత్తం దాని వల్ల ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ 2 కూడా అన్ని రకాలుగా ఆర్ముడ్ ఫోర్సెస్లో ముందున్నాయి, నేవల్ ఫోర్సెస్లో ముందున్నాయి, ఎయిర్ ఫోర్స్లో కూడా ముందున్నాయి. వీటిలో మ్యాన్ పవర్ ఎక్కువ ఉంది. ఈ 2 దేశాల్లో ఉన్న ఎకానమీ కూడా వార్ మూలంగా ఎఫెక్ట్ అయితే వరల్డ్ ఎకానమీకి అది ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఈ 2 దేశాల మధ్యలో కొన్ని వార్ సిచ్యువేషన్స్ కూడా జరిగాయి. ప్రీవియస్ ఒకసారి కొంచెం మళ్ళీ మనం బ్యాక్ వెళ్ళి గమనిస్తే ఈ 2 దేశాలు అసలు ఫస్ట్ ఏ విధంగా ఇండిపెండెన్స్ తెచ్చుకున్నాయి, తర్వాత ఈ 2 దేశాలు ఎప్పుడైనా అగ్రిమెంట్ తెచ్చుకున్నాయా, తర్వాత మళ్ళీ ఆ అగ్రిమెంట్స్ ఎలా బ్రేక్ అయ్యాయి, మళ్ళీ ఎందుకు వార్కి వెళ్తున్నాయని గమనిస్తే 1947 15th ఆగస్టున ఇండియా యూరోపియన్స్ నుంచి ఇండిపెండెన్స్ తెచ్చుకోవడం జరుగుతుంది. ఇండియాని అసలు ఇండియాని ఆక్యుపై చేసిన యూరోపియన్స్ గమనిస్తే ఇండియాకి వచ్చిన ఫస్ట్ యూరోపియన్స్ ఎవరంటే పోర్చుగీస్, వాళ్ళ తర్వాత డచ్, తర్వాత ఫ్రెంచ్. లాస్ట్ 1857 సిపాయిస్ మ్యూట్నీ తర్వాత, సిపాయిలు తిరుగుబడిన తర్వాత బ్రిటిషర్స్ 90 years పాటు ఇండియాని రూల్ చేశారు. ఇండియాని రూల్ చేసిన యూరోపియన్స్ చివరి వాళ్ళు ఎవరంటే ఇంగ్లాండ్ వాళ్ళు, బ్రిటిషర్స్. తర్వాత ఇండియాలో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మన ఇండియన్సే చైనాలో కూడా వాళ్ళు ఇండిపెండెన్స్ తెచ్చుకోవడం కోసం సపోర్ట్ చేశారనమాట. చైనాకి ఇండిపెండెన్స్ వచ్చిన డేట్ ఇప్పుడు అంటే October 1st, 1949. మన ఇండియా వాళ్ళకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇండియన్ లీడర్స్ ఇండియాని సామ్యవాద, సర్వసత్తాక సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా ఇండియాని అనౌన్స్ చేసి కాన్స్టిట్యూషన్ డ్రాఫ్ట్ చేసి ఆ విధంగా రూల్ చేస్తున్నారు. మరి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 1949లో చైనా ఇట్ బికేమ్ కమ్యూనిస్ట్ కంట్రీ విత్ ద సపోర్ట్ ఆఫ్ రష్యా. అంటే వాళ్ళకి ఇండిపెండెన్స్ వచ్చిన మొదటి నుంచి కూడా చైనా వాళ్ళు కమ్యూనిస్ట్ వ్యూస్లో ఉన్నారు. అక్కడ డెమోక్రటిక్ వ్యూస్ లేవు.
అక్కడ డెమోక్రటిక్ వ్యూస్ అనేది లేవు. మన ఇండియా అనుకోండి డెమోక్రసీ ఉంది, ఎలక్షన్స్ ఉన్నాయి. చైనాలో కూడా ఎలక్షన్స్ ఉంటాయి, కాకపోతే అక్కడ ఉన్న లీడర్స్ అందరూ మొనార్కియల్ వ్యూలో రూల్ చేస్తుంటారు. మన ఇండియాలో ఉన్నట్టుగా ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్, ఫ్రీడమ్ అనేది ఉండదు అక్కడ చైనాలో. మొదటి నుంచి కూడా చైనా కమ్యూనిస్ట్ వ్యూలో, మొనార్కియల్ వ్యూలో వెళ్తూ ఉన్నారు. మిలిటరీ రూల్స్ లాంటి వాళ్ళు రూల్ చేస్తున్నారు. మన ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ ప్రెసిడెంట్గా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఎలక్ట్ అయ్యారు. తర్వాత ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగా పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఉన్నారు. చైనాకి ఇండిపెండెన్స్ వచ్చిన ఫస్ట్లో గమనిస్తే చైనాకి ఫస్ట్ ప్రెసిడెంట్గా మావో జిదాంగ్ వచ్చారు. చైనా ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్గా చౌ ఎన్లై వచ్చారు. వీళ్ళ గురించి ఎందుకు చెప్పుకున్నాం అంటే ఇండియా చైనా మధ్యలో 1954లో ఒక అగ్రిమెంట్ జరుగుతుంది. దాన్ని పంచశీల్ అగ్రిమెంట్ అంటే, పంచ్ అంటే 5 అంటే 5 ఆస్పెక్ట్స్లో ఇండియా చైనా వాళ్ళు ఒకరితో ఒకళ్ళు మ్యూచువల్ కోఆపరేషన్ చేసుకోవడం కోసం పీస్ఫుల్గా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో 5 ఇష్యూస్లో వాళ్ళు, అది బార్డర్ అవ్వచ్చు కాదు, ఇరు దేశాల మధ్య ఉన్న సరిహద్దు అవ్వచ్చు, లేకపోతే ఇరు దేశాల్లో ఉన్న ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీ సెక్టార్స్ డెవలప్మెంట్ కావచ్చు, ట్రేడ్ అండ్ రిలేషన్స్ కావచ్చు, వీటి మధ్యలో అనేక సైంటిఫిక్ డెవలప్మెంట్ కావచ్చు. మొత్తం ఈ 5 ఆస్పెక్ట్స్లో ఇండియా వాళ్ళు చైనాకు సపోర్ట్ చేయొచ్చు, చైనా వాళ్ళు ఇండియాకు సపోర్ట్ చేయొచ్చు. ఈ విధంగా ఇండియా చైనా వాళ్ళు 1954లో అగ్రిమెంట్కి వెళ్తారు. దాన్ని పంచశీల్ అంటారు. ఆ టైంలో ఇండియా చైనా బాయ్ బాయ్ అనే స్లోగన్ కూడా ఇచ్చింది. అంటే చైనాని బ్లైండ్గా ఇండియన్ లీడర్స్ నమ్మారు. ఇండియా చైనా బాయ్ బాయ్ అనే స్లోగన్ ఇచ్చి మన వాళ్ళు పంచశీల్ అగ్రిమెంట్ని ఫాలో అవుతూ ఉన్నారు. కానీ చైనా వాళ్ళు దాన్ని వైలేట్ చేస్తారు. ఎప్పుడంటే 1958లో ఎప్పుడైతే దలైలామాకి ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు పొలిటికల్గా ఆశ్రయం ఇచ్చారో దాన్ని పొలిటికల్ అసైలం అంటారు, రాజకీయ శరణార్థి అంటారు. 1958లో ఎప్పుడైతే దలైలామా టిబెట్ ఇష్యూ వచ్చిందో అప్పుడు చైనా వాళ్ళు ఈ పంచశీల్ అగ్రిమెంట్ని బ్రేక్ చేసి వాళ్ళు హిమాలయన్ మౌంటైన్ ఏరియాస్ క్రాస్ చేసుకుంటూ సడన్గా ఇండియా మీద అటాక్ చేస్తారు. వార్ 1962లో ఇండియా చైనా మధ్యలో ఒకసారి డైరెక్ట్ వార్ జరుగుతుంది. ఇది సడన్గా వచ్చిన వార్ అనమాట. ఇప్పుడు ఉన్నట్టుగా టెలికమ్యూనికేషన్ సిస్టమ్ అది లేదు. సడన్గా వచ్చి వార్ వచ్చిన అప్పుడున్న సోల్జర్స్, అప్పుడున్న గవర్నమెంట్ విత్ ద సపోర్ట్ ఆఫ్ యుఎన్ఓ అండ్ విత్ ద సపోర్ట్ ఆఫ్ సమ్ డెవలప్డ్ కంట్రీస్ లైక్ రష్యా అండ్ అమెరికా, ఇండియా వాళ్ళు చైనాని స్ట్రాంగ్గా రెసిస్ట్ చేశారు. సేఫ్గా ఇండియాని విన్ అవుతుంది. తర్వాత 1962 నుంచి 1986 వరకు ఇండియా చైనా వాళ్ళతో ఎప్పుడు కూడా బయలాటరల్గా టాక్స్ చేయలేదు. ఎందుకంటే వార్ వచ్చింది. ఆ పంచశీల్ అగ్రిమెంట్ వాళ్ళు బ్రేక్ చేసి ఇండియాని వాళ్ళు అటాక్ చేశారు. కనుక 1962 నుంచి 1986 వరకు, అంటే రాజీవ్ గాంధీ గారి గవర్నమెంట్ వచ్చేంత వరకు కూడా ఇండియా ఎప్పుడు కూడా చైనాని ఎంకరేజ్ చేయలేదు. అంటే ఇండియా చైనా మధ్యలో అప్పుడు ట్రేడ్ ఆగిపోయిందనమాట. ఈ రెండు కూడా దూరంగా ఎడమొహంగా ఉండేవి. ఎక్కడైనా యునైటెడ్ నేషన్స్ లాంటి మీటింగ్స్లో ఉన్నా సరే ఇండియన్ లీడర్ ఒకవైపు, చైనా లీడర్ ఒకవైపు ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరు డిఫరెంట్ వ్యూస్లో ఇండైరెక్ట్గా గొడవ పడుతూ ఉండేవాళ్ళు. తర్వాత 1986లో మళ్ళీ ఈ రెండు కంట్రీస్ మధ్యలో కొన్ని ట్రేడ్ రిలేషన్స్ కోసం రాజీవ్ గాంధీ గవర్నమెంట్ కొన్ని అగ్రిమెంట్స్ తీసుకుంది, పీస్ఫుల్ అగ్రిమెంట్స్. తర్వాత 1993లో కూడా ఇంకో అగ్రిమెంట్ తీసుకుని ఇంకా మరింత విస్తృతంగా ట్రేడ్, కామర్స్, రిలేషన్స్ డెవలప్మెంట్ కోసం వాళ్ళు ప్రయత్నం చేశారు. దాని ప్రకారమే 1993 తర్వాత జరిగిన అగ్రిమెంట్స్ ప్రకారమే చైనా యొక్క ప్రొడక్ట్స్ ప్రైమరీ, సెకండరీ సెక్టార్, టెర్షియరీ సెక్టార్ అనే ప్రొడక్ట్స్ ఇండియన్ మార్కెట్లోకి డంప్ అవ్వటం జరుగుతుంది. ఇప్పుడు ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇండియా చైనా మధ్యలో ఈ టైంలో ఇష్యూగా ఉన్న ఇష్యూ ఏంటంటే గాల్వన్ వ్యాలీ అనమాట. గాల్వన్ రివర్, ఇది జమ్మూ కాశ్మీర్లో ఉంది. ఆ ఏరియాలో ఒక వ్యాలీ ఉంది. అక్కడ మన ఇండియన్ సోల్జర్స్, బిఎస్ఎఫ్ వాళ్ళు సెక్యూర్ చేస్తుంటారు. ఆ ఏరియాకి చైనా వాళ్ళు అనాథరైజ్డ్గా వాళ్ళు ఇండియా ఏరియాకి ఎంటర్ అవ్వటం, మన వాళ్ళతో ఫైట్ చేయడం అదంతా మనం చూసాం ఆల్రెడీ. కొంతమంది సోల్జర్స్ మన వాళ్ళు చనిపోయారు. ఈ టైంలో మన సెంట్రల్ గవర్నమెంట్లో కూడా సింగిల్ పొలిటికల్ పార్టీ ఉంది కనుక వీళ్ళు
డేరింగ్గా డైనమిక్గా ఒక డెసిషన్ తీసుకుని చైనాతో పూర్తిగా రిలేషన్స్ బ్లాక్ చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. దాని సందర్భంగా కొన్ని సోషల్ మీడియాలో ఉండే యాప్స్ని వాళ్ళు ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు బ్యాన్ చేయటం, నెక్స్ట్ డిఫెన్స్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో వర్క్ చేసే వాళ్ళు, అక్కడ ఎవరైతే డిఫెన్స్లో వర్క్ చేసే ఉంటారో వాళ్ళు కూడా వాళ్ళ మొబైల్స్లో ఆ యాప్స్ పూర్తిగా అన్ఇన్స్టాల్ చేయమని చెప్పడం. ఎందుకంటే చైనా వాళ్ళు కొన్ని ఇండియన్ సీక్రెట్స్ని వాటి ద్వారా క్యాప్చర్ చేస్తున్నారని ఒక ఇష్యూ అనమాట. ఈ విధంగా ఇండియా చైనా మధ్యలో కొన్ని మేజర్ ఇష్యూస్ నలుగుతున్నాయి, కొన్ని మైనర్ ఇష్యూస్ ఉన్నాయి. ఈ మైనర్ ఇష్యూస్ ఎప్పుడు వస్తుంటాయి, కొత్త కూడా రైజ్ అవుతుంటాయి. నెక్స్ట్ ఈ రెండు దేశాల మధ్యలో కోయలేషన్ అగ్రిమెంట్స్ కోసం, మ్యూచువల్ ఫ్రెండ్లీ రిలేషన్స్ కోసం కొన్ని డెవలప్డ్ కంట్రీస్ వాళ్ళు సపోర్ట్ చేస్తారు. కానీ ఇండియన్ గవర్నమెంట్ అనేది థర్డ్ పార్టీ వాళ్ళని ఎంకరేజ్ చేయట్లా. ఎందుకంటే ఆ ఇష్యూ మన ఇండియా అండ్ చైనా మధ్యలో నడుస్తుంది కనుక వీళ్ళే డిసైడ్ అవ్వాలి. అక్కడ చైనా వాళ్ళు ఇండియాని ప్రతిసారి కార్నర్ చేయడం కారణం అంటే ఇండియాలో కొన్ని సందర్భాల్లో ఎలక్షన్స్ తర్వాత కోయలేషన్ గవర్నమెంట్స్ ఫామ్ అవుతుంటాయి. ఈ కోయలేషన్ గవర్నమెంట్స్ వీక్ అడ్మినిస్ట్రేషన్స్ ఉండటం వల్ల వాళ్ళు దాన్ని అడ్వాంటేజ్ తీసుకుని మన మీద, అక్కడ చైనాలో ఉన్నది కమ్యూనిస్ట్ గవర్నమెంట్ కనుక స్ట్రాంగ్ లీడర్స్ వాళ్ళు మన ఇండియాలో ఉన్న డెమోక్రటిక్ లీడర్స్ వ్యూస్ వీళ్ళు కోయలేషన్ గవర్నమెంట్స్ ఈ టైంలో వీళ్ళు స్ట్రాంగ్ డెసిషన్స్ తీసుకోలేరని చెప్పి నిర్ణయంతో దాని అడ్వాంటేజ్ తీసుకుని వార్ అనౌన్స్ చేయటం ఇలాంటి జరుగుతుంటాయి. ఈ టైంలో ఇండియా చైనా వాళ్ళు వార్ సిచ్యువేషన్కి వెళ్ళకుండా ఉండటమే మంచిది. ఎందుకంటే ఈ రెండు దేశాలు వార్కి వెళ్తే ఏదైనా పొరపాటున వార్ అనౌన్స్ చేయగలిగితే మన ఇండియా వాళ్ళు ఎప్పటికీ కూడా వేరే కంట్రీ మీద వార్ అనౌన్స్ చేయరు. బయట కంట్రీ వాళ్ళే వార్ అనౌన్స్ చేసి మనని అటాక్ చేస్తుంటారు. నెక్స్ట్ ఈ టైంలో ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు, నెక్స్ట్ చైనా గవర్నమెంట్ వాళ్ళు ఒక చోట వాళ్ళిద్దరు కూర్చుని గ్యాదర్ అయ్యి బయలేటరల్ టాక్స్ అంటే పరస్పర చర్చల ద్వారా ఆ ఇష్యూని పీస్ఫుల్గా వాళ్ళ మధ్యలో ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో మేజర్ మైనర్ ఇష్యూస్ ఏవైతే మెయిన్గా బార్డర్ ఇష్యూస్ అనమాట, వాటిని వాళ్ళు పీస్ఫుల్ టాక్స్తో సాల్వ్ చేసుకుంటే ఈ రెండు దేశాల మధ్యలో బేసిక్గా అన్ని ఫీల్డ్స్, ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్, టెరిషరీ సెక్టార్ డెవలప్ అవుతుంది. ట్రాన్స్పోర్టేషన్ మొత్తం అన్ని రకాలుగా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ రెండు దేశాల మధ్య ఎప్పుడైతే పీస్ఫుల్ టాక్స్ డెవలప్ అయ్యి ఉంటుందో ఆ టైంలో ఈ రెండు చైనా కన్నా మన ఇండియాలో డిఫెన్స్ మీద ఎక్కువ స్పెండ్ చేసే అమౌంట్ తగ్గి మన ఇండియాలో కొన్ని సెక్టార్స్ బ్యాక్వర్డ్ ఏరియాస్ డెవలప్మెంట్కి మన ఇండియన్ గవర్నమెంట్ కూడా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే అన్నెసరీగా ప్రజెంట్ ఉన్న ఈ వార్ సిచ్యువేషన్లో మన ఇండియన్ గవర్నమెంట్ కొన్ని హ్యూజ్ అమౌంట్ డిఫెన్స్ మీద స్పెండ్ చేస్తుంది. అది మనం ఎవరు కాదనిలేం. కాకపోతే ఆ డిఫెన్స్కి మీద స్పెండ్ చేసే అమౌంట్ని మనం బ్యాక్వర్డ్ ఏరియాస్ కొన్ని ఏవైతే కీ ఇంపార్టెంట్ ఏరియాస్ ఉంటాయో వాటిని మీద స్పెండ్ చేయగలిగితే ఇండియా కూడా డెవలప్డ్ కంట్రీకి మారే అవకాశం ఉంటుంది. 1947 నుంచి ఇండియన్ డిఫెన్స్ మీద చాలా అమౌంట్ ఇండియన్ గవర్నమెంట్ స్పెండ్ చేసింది. ఇండియాకి సరౌండింగ్ ఏరియాస్లో కొన్ని కంట్రీస్ ఉన్నాయి, బార్డర్ కంట్రీస్. వాటితో ఏంటంటే డైరెక్ట్గా ఇండియాకి ల్యాండ్ రిలేషన్స్ ఉన్నాయన్నమాట. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్, ఈ 7 కంట్రీస్తో ఇండియా ఎప్పుడు కూడా ఏదో సందర్భంలో బయలేటరల్గా ఇబ్బంది పడుతుంది. మనం ఆల్రెడీ చూస్తున్నాం, పాకిస్తాన్కి ఇండియాకి మధ్యలో ఎప్పుడు కూడా ఏదో రకంగా ఎనిమిది జరుగుతూ ఉంటుంది. ప్రజెంట్ చైనా వచ్చింది. ఆల్రెడీ పాకిస్తాన్ ఇండియా మధ్యలో 4 times వార్ జరిగింది. 1948లో ఇండియా పాకిస్తాన్ సపరేట్ అయ్యేటప్పుడు ఒక వార్ జరిగింది. తర్వాత 1965లో ఒక వార్ జరిగింది. తర్వాత 1971లో బంగ్లాదేశ్కి ఇండిపెండెన్స్ ఇవ్వడం కోసం ఇండియా పాకిస్తాన్ వాళ్ళతో ఫైట్ చేసి బంగ్లాదేశ్కి ఇండిపెండెన్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత 1999లో కార్గిల్ వార్. ఈ విధంగా ఇండియా పాకిస్తాన్ వాళ్ళు 4 times వార్కి వెళ్ళారు. ఈ వార్ టైం ప్రతిసారి వార్కి వెళ్ళినప్పుడు ఇండియన్ గవర్నమెంట్ హ్యూజ్ అమౌంట్ డిఫెన్స్లో స్పెండ్ చేయడం జరుగుతుంది. చైనా వాళ్ళతో ఒకసారి వార్కి వెళ్ళారు 1962లో. ఆ టైంలో కూడా కొంత అమౌంట్ స్పెండ్ చేశారు. ఈ రెండు దేశాలు కూడా వార్ మానేసి పీస్ఫుల్ టాక్స్ తీసుకుని కొన్ని అగ్రిమెంట్ తీసుకోగలిగితే మిగతా యూరోపియన్ కంట్రీస్ ఎలా అయితే సైడ్ బై సైడ్, అక్కడ యూరోపియన్ కంట్రీస్ అయితే చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి, వాటి మధ్యలో ఎటువంటి వార్ అట్మాస్ఫియర్ ఉండదు. ఓకేనా?
ఫ్యూచర్లో మనం ఎక్స్పెక్ట్ చేద్దాం. ఇండియా పాకిస్తాన్, ఇండియా చైనా వాళ్ళు మ్యూచువల్గా కొన్ని ఫ్రెండ్లీ రిలేషన్స్తో ఉండి డెవలప్ అయ్యే మార్గం ఉంటుంది, సుగమంగా ఉంటుంది, తప్పనిసరిగా మార్గం ఉండే అవకాశం ఉంది. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.